జిల్లా కలెక్టర్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వారి ఆదేశాల మేరకు ఇంజరీ గ్రామంలో ఈ ఆర్డబ్ల్యూఎస్ బాక్స్ సంబంధించి కొన్ని పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయని కంప్లైంట్ చేశారు విలేజెస్. దాన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేయమని నాకు అపాయింట్ చేశారు. దాని సందర్భంగా కంప్లైంట్ పెట్టిన వ్యక్తులు పిటిషనర్స్, వారితో పాటు కొంతమంది పీసా కమిటీ సభ్యులు, అలాగే గ్రామ సర్పంచ్ అండ్ పంచాయతీ సెక్రటరీస్ అందరినీ కూడా డీటెయిల్గా అడగడం జరిగింది. వాళ్ళ తరగతి స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సో వర్క్స్ జరగకుండా బిల్స్ శాంక్షన్ చేయించుకొని అది బిల్స్ అంటే డబ్బులు మిస్మేనేజ్మెంట్ జరిగింది, మిస్అప్రోప్రియేట్ జరిగింది అనేది కంప్లైంట్. సో వీ గాన్ టు ద ఎంక్వైరీ అండి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చూసాము, ఆ కంటెంట్స్ అన్ని వెరిఫై చేసాము. అండ్ ఫర్దర్ ఎంక్వైరీలో ఒక జేఈ ఆర్డబ్ల్యూఎస్ని కూడా ఇంకా విచారించాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం ట్రాన్స్ఫర్ వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ అయినారు కాబట్టి ఆయన తాలూకా వివరాలు తీసుకుని స్టేట్మెంట్స్ తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయిన తర్వాత జిల్లా కలెక్టర్ వారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఇద్దరు పనిచేస్తారు. ఆ పీరియడ్లో ఏ విలేజెస్లోనూ ఇట్లా జరగాల్సిన వర్క్స్ జరగకుండా బిల్స్ డ్రా చేశారు. బిల్స్ డ్రా చేయడం గల కారణం ఏంటి, దుర్వినియోగం ఏ విధంగా జరిగిందనే దానికోసం ఎంక్వైరీ చేయగారు ఉన్నారు కదా. వీళ్ళు ఈ ఎంబుక్స్ ప్రిపరేషన్లో డీటెయిల్స్ అందులోకి మనం వెళ్ళాలి. సో వీళ్ళు ఎవరైతే పనిచేసి ఉన్నారో వీళ్ళు మేము ఆఫీస్ని బేస్ చేసుకొని మేము ఫర్దర్గా బిల్ సబ్మిట్ చేసామండి. దాని ప్రకారం మేము చేసాము. విలేజర్స్ కంప్లైంట్ ఏంటంటే అసలు దే వాజ్ నో వర్క్ అండి, వర్క్ జరగకుండా మెజర్మెంట్ బుక్లో మెన్షన్ చేస్తూ ఈ నిధులను ఎందుకు దుర్వినియోగం చేశారు, ఆ నిధులను ఏం చేశారు అనేది మాకు తెలుసు. సరే, ఇంజనీర్ వెళ్ళారా మన వాళ్ళు ఎవరైనా తమరు పంపించారా? నేనే వాస్తవంగా అక్కడ వెళ్ళి చూసారా? పనులు జరిగాయా లేదా? ఆ డీటెయిల్స్ ఉన్నాయి మనకి మెజర్మెంట్ బుక్లో కొంచెం ఉన్నాయి కదా. దాంతోపాటు ఇతను వస్తారు కదా, కురేష్ గారు జేఈ ఉన్నారు. కురేష్ గారు అతను డీటెయిల్స్లో వెళ్ళాలి. ఆయన వస్తే తప్ప మనకు క్లారిటీ కాదు. యాజ్ పర్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్ దీస్ పీపుల్ హ్యావ్ ప్రొసీడెడ్ ఫర్ ద బిల్స్ పేమెంట్ విషయంలో. అన్ని విలేజెస్ సదరు మామిడి విలేజ్ 1,45,536, గోనలో 1,33,796, చీకటపల్లి 1,12,000, దూరుపల్లి 2,86,013 రూపీస్, తగ్గుపాడు 2,34,877, చీకటపల్లి 1,10,000, అంబీరుపాడు 2,95,488, సప్పెర్ల మామిడి 2,92,327. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళాల్సింది. మనకి అరకు నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉండే పోలింగ్ స్టేషన్స్ బూత్ లెవెల్ అధికారులందరికీ కూడా మనం ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నాము. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు ఎలక్టార్స్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేయాల్సింది. అంటే 2002లో ఉండే ఓటర్ల జాబితా 2025లో ఉండే ఓటర్ల జాబితాతో సరిపోల్చి అదే ఓటర్ ఎప్పటికీ ఉండి 40 years పైబడిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని కన్ఫర్మ్ చేసుకుని బూత్ లెవెల్ అధికారి వాళ్ళ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండే ఓటర్స్ని మ్యాపింగ్ చేయాల్సింది. సో దీంట్లో మనకి ప్రోజనింగ్ మ్యాపింగ్ అని కూడా ఉంటుంది. ఎవరైతే బంధువులు ఉంటారో అంటే ఒక వ్యక్తి వారి తాలూకు వారసులు ఎవరైనా ఉంటే వారు కూడా ఓటర్గా ఉన్నట్లయితే 18 సంవత్సరాలు దాటిన వాటిని కూడా మ్యాప్ చేసి ప్రోజనింగ్ మ్యాపింగ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పెదవేలు మండలంలో ఏఈఆర్ అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా ఉన్న తహసీల్దారు, అలాగే ఎంపీడీఓ గారి పర్యవేక్షణలో కొంతమంది బిఎల్ఓస్ ఉంటారు, అంటే వెల్ఫేర్ అసిస్టెంట్స్, ఎడ్యుకేషన్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటారు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఇట్లా. సో వాళ్ళు కూడా బూత్ లెవెల్ అధికారులు ఉన్నారు కాబట్టి వారందరికీ డీటెయిల్డ్గా ఎలక్టార్స్ మ్యాపింగ్ కోసం ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. మరొకసారి సెన్సిటైజ్ చేయడం కోసమని మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. దీంతోపాటు డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్, అంటే ఒకే వ్యక్తి లాంటి ఫోటోతో ఉన్న వేరే వ్యక్తి కూడా ఓటు ఉంటుంది. సో ఒకే వ్యక్తి నిజంగా 2 సార్లు ఓట్లుగా ఉన్నట్లయితే బూత్ లెవెల్ అధికారి కన్ఫర్మ్ చేసి ఫార్మాట్ ఏ ద్వారా ఒక ఓటుని తొలగించడానికి రిఫర్ చేస్తారు, ఇంకో ఓటుని రిటైన్ చేయమని అడుగుతారు. సో బిఎల్ఓ యొక్క ఎంక్వైరీని బేస్ చేసుకుని అది ఫార్మాట్ ఏ ప్రకారం డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీస్ని కూడా మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేయిస్తాం. దీంతోపాటు
ఓటర్ ఐడి కార్డులో బ్లర్డ్ ఇమేజెస్ ఉంటుంది. అంటే మనకు ఫోటో సరిగా లేకపోవడము, చిన్న ఫోటో ఉండడము, లేదంటే ఏదో అసలు ఫోటోనే లేకపోవడము, రకరకాలుగా కొన్ని తప్పులు ఉంటాయి. అలాగే ఓటర్ ఐడి కార్డులో తండ్రి పేరు తప్పు ఉంటుంది, లేదంటే వయసు, ఏజ్, ఇట్లా రకరకాలుగా తప్పులు ఉండే వాటిని సవరించడం కోసం ఫామ్ 8 ద్వారా బిఎల్ఓ సంబంధించి సరిదిద్దామని దానికి కూడా తగు ఆదేశాలు జారీ చేస్తున్నాం. డీటెయిల్స్ అన్నీ కూడా ఆ బిఎల్ఓస్ చెప్పడం కోసం ఈరోజు పెద్దపల్లి మండలంలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్స్, తహసీల్దార్, ఎంపీడీ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనకి స్వర్ణాంధ్ర ఫౌండేషన్ P4 అనే కాన్సెప్ట్ ఉంది. దీంట్లో ఏంటంటే బంగారు కుటుంబాలని మార్గదర్శులు దత్తత తీసుకోవాల్సిన కార్యక్రమం సంబంధించి అరకు నియోజకవర్గంలో మనకి CVAP యూనిట్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్. దీనిలో 6 మండలాల అధికారులు, ముఖ్యంగా ఎంపీడీఓస్, రిమైనింగ్ మండల లెవెల్లో ఉండే అన్ని పర్యవేక్షక అధికారులు, MEOs కానీ, CDPOs కానీ, తహసీల్దార్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సెరికల్చర్, హార్టికల్చర్, ఆల్ డిపార్ట్మెంట్స్ మండల స్థాయి అధికారులతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి దాంట్లో P4 అనేది కాన్సెప్ట్ పైన ఏదైతే ఈ బంగారు కుటుంబాలని మార్గదర్శులు దత్తత తీసుకునే విషయంలో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేస్తున్న దాంట్లో భాగంగా ఈరోజు ఈ పెద్దపల్లి మండలంలో ఉండే మండల అధికారులందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఎన్ని బంగారు కుటుంబాలు టోటల్గా ఈ మండలంలో ఉన్నాయి, ఆ బంగారు కుటుంబాలకి ఎంతమంది మార్గదర్శులు వాళ్ళని దత్తత తీసుకోవడం జరిగింది, దాంతోపాటు వారు ఏ విధమైన ప్రణాళికలు వేసుకొని ఈ దత్తత తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ బంగారు కుటుంబాలని ఏ విధమైన వాళ్ళు దత్తత కార్యక్రమం నిర్వహిస్తున్నారు అనేది తెలియజేయడం కోసం ఆల్ మండల స్థాయి అధికారులతో మీటింగ్ పెట్టడం జరిగింది.